शाकम् परिहूतगुं शकुनेर्यदशाकुनो మామ ఓకేనా? ఓకే. ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మరి ఉత్సవాలకు అర్థం అందరికీ తెలిసే ఉంటుంది. దరిదాపు కరువులు కష్టకాలంలో ఉంటామని మరి అమ్మవారిని పూజించుకుంటే అన్నీ నెరవేరుతాయనే ఒక నమ్మకం, ఆచారం ఎదుకటికెళ్ళి వచ్చినటువంటి ఆచారం ఇది. కాబట్టి అందరం కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, కరువు ఉన్నా లేకున్నా మనం ఈ ఆచారాన్ని కొనసాగించుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు వర్షాలు లేక కరువు తాండవిస్తున్న సమయంలో మరి మనం ఈ ఉత్సవాలు నిర్వహించుకోవటం, ఇందులో నా చేతుల మీదుగా ప్రారంభించడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. మరి అమ్మవారిని ఆశీర్వాదంతో కరువు మాయమై దేశంలో మరి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతోటి ఈ యొక్క పూజలని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి అందులో భాగంగా భక్తులందరూ కూడా అమ్మవారిని కోరికలు కోరుకునే విధంగా మొదట ఈ కరువు కాటకాలకెళ్ళి బయటపడేసే విధంగా ఉండాలని అమ్మవారిని కోరుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమిస్తే ఆ అమ్మవారి యొక్క శరీరం నుండి పలు విధములైన శాకములు అన్నపానామృత ఫలములు ఆవిర్భవించాయి. లోకంలో ఉన్న కరువును పోగొట్టింది ఆమె కంటి నుండి స్రవించిన జలధారలు భూమండలంలోని నదీ నదాలు, హృదాలు, సముద్రాలు అంతా జలమయమైపోయాయి. అప్పటి నుంచి ఆమెను శాకంభరి అన్నారు. శాకంభరిని ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? శాకంభరీం స్తుభం ధ్యాయం జపం సంపూజయన్నమన్ అక్షయ్య మచ్చుదే శీఘ్రం అన్నపానామృతం ఫలం. ఎవరైతే శాకంభరిని ఆరాధిస్తారో కరువు కాటకాల నుంచి బయటపడతారో సకల జనులు అక్షయంగా అన్నపానామృత ఫలాలను పొందుతారు. ఈరోజు జపించవలసిన నామం కాళ్యై నమః, కామేశ్వర్యై నమః. రేపు విద్య రెండవ రోజు జపించవలసిన నామం కపాలిన్యై నమః, భగమాలిన్యై నమః. ఈ రెండు నామాలు స్మరించాలి. ఇవాళ ఇది, రేపు. తద్వారా రోజుకొక నామస్మరణ చేస్తూ ఉంటే ఈ 15 విధిమండల దేవతలు మనల్ని అనుగ్రహించి సమస్తమైన అసురీ శక్తులను దూరం చేసి సువృష్టి కలిగిస్తారు. కావలసింది భగవన్ నామస్మరణ.